రాష్ట్రంలో ఎక్సైజ్ మైనింగ్ శాఖల్లో ప్రాథమికంగా 50,000 కోట్ల దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ రెండు శాఖల్లో దోపిడీపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అన్నారు. విచారణకి సహకరించకుండా అధికారులు పారిపోతున్నారని చెప్పారు. తప్పు చేయనప్పుడు వీరికి భయం ఎందుకు అని ప్రశ్నించారు. వంశీ ఇవాళ వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా చేసి దాడులు చేసి కేసులు పెట్టించి ఇవాళ భయపడి తిరుగుతూ ఉన్నారు. పార్టీ ఆఫీసు కార్యాలయం మీద దాడులు చేశారు. ఇవాళ జోగి రమేష్ వాళ్ళ కుమారుడు ఇవాళ వీళ్ళందరూ కలిసి అగ్రిగోల్డ్ భూములు దోచుకుని పేదలకి వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికల హామీలో 2019లో మేము అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా న్యాయం చేస్తాం, అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం కూడా డబ్బులు కడతామని చెప్పి ఇవాళ జోగి రమేష్ మరి ఆక్రమించుకున్నారంటే ఇవాళ ఆ గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గాలు జరిగినాయి ఒకసారి ఆలోచిద్దాం. ఇవాళ చూస్తూ ఉంటే అవినాష్ ఇవాళ పారిపోవడం, దేశం వదిలిపెట్టి పారిపోవడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల మరి అతను మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. రోజా గారు ఏమైపోయారు? వీళ్ళందరూ కూడా తప్పించు తిరుగుతూ ఉన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పించుకు తిరగలేరు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడి, అధికారం ఉంది కదా అని చెప్పి మరి ఆ రోజున అధికారాన్ని అంతా కూడా ఉపయోగించి కేసులు పెట్టించి దాడులు చేపించి అక్రమంగా దోచుకున్నాం. ఇప్పుడు మేము చేస్తుంది చట్ట ప్రకారమే చేస్తున్నాం. చట్ట ప్రకారం వాళ్ళు చేసినటువంటి దోపిడీని ఇవాళ చూపిస్తూ ఉన్నాం. దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇందులో ఎక్కడ కూడా మేము కక్ష సాధింపులు అయితే లేవు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్పాం. ఇవాళ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు రెడ్ బుక్. ఎందుకు అంత భయం మీకు? మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? రెడ్ బుక్ ప్రజలు ఇచ్చినటువంటిది. రెడ్ బుక్ అనేది మేము సృష్టించుకున్నది కాదు. ప్రజలు పడినటువంటి కష్టాలు ఇబ్బందులతో వచ్చినదే రెడ్ బుక్. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు నిద్ర పట్టట్ల ఒక్కొక్కళ్ళు పంచులు తడిసిపోతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. మీరు తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం? వాళ్ళ మేము మొత్తం కూడా చట్ట ప్రకారం మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా చూపించి ప్రజల ముందు నిలబెట్టడమే మా లక్ష్యం. ప్రజలు అందుకోసమే మాకు ఈ అధికారం ఇచ్చారు. 94% ఇవాళ మ్యాండేట్ ఇచ్చి 175కి 164 స్థానాలు గెలిపించారంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఏ నాయకుడు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మేము చట్ట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఊరికే రాష్ట్రాన్ని అల్లరపాలు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి 36 మంది మీద దాడులు చేశారు, కేసులు పెట్టారు, హత్యలు చేశారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతాము. మేము అడిగాం, ఎవరు ఆ లిస్టు ఇవ్వండి. ఆ 36 మంది అన్నావు కదా, ఏంది ఆ లిస్టు? ఇవాళ కేవలం రాష్ట్రాన్ని బాగుపడతాం అతనికి ఇష్టం లేదు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చినా కనీసం పారెడు మట్టి తీసి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. అప్పులు చేసి ఇవాళ దోచుకున్నారు తప్ప, సంక్షేమ కార్యక్రమాల పేరుతో దోచుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని చక్కగా గాడిలో పెడతా ఉంటే అల్లరి చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగుపడకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందాం, ఇట్లాంటి వ్యక్తుల్ని తరిమి కొడదామని చెప్పి కూడా పిలుపునిస్తాం. జోగి రమేష్ మంగళగిరి పోలీసుల దగ్గర హాజరయ్యారు. అనుచిత వ్యాఖ్యలు అయ్యన్న పాత్ర చేశారు కాబట్టి నిరసన జరపడానికి వెళ్ళాను, నా మీద కక్ష సాధిస్తున్నారు, ఇలాంటి కేసులు నా అబ్బాయి మీద నా మీద పెట్టని చెప్పి నిరసన తెలియజేయడానికి అవసరమా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయ్యన్న పాత్ర గారు మాట్లాడితే మీరు చట్ట ప్రకారం చేయండి. నువ్వు చట్టాన్ని నీ చేతుల్లో తీసుకోకూడదు కదా. ప్రజాప్రతినిధులు అయినా సరే ఎవరైనా సరే చట్టాన్ని మీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. బీఫామ్ ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన జిల్లా నేతలకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పవిత్రమైన దినం ఈరోజు శ్రావణ శుక్రవారం. మన సాంప్రదాయం ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా
ఇవాళ అమ్మవారికి 1 లక్షల వ్రతం పూజ చేసుకుని వారి కుటుంబం వాళ్ళ తాలూకా పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న దినం. ఈ పర్వదినం నాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్సులు ఇచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా ఈ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. రేపు ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ అన్ని ఊరుకొని రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ అన్ని విషయాలు మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని ప్రైవేటు ఆసుపత్రుల్లో అసోసియేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. వ్యవస్థతోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించవచ్చు, మన పనితీరును మెరుగు చేసుకోవచ్చు, ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు, తద్వారా ప్రజల సంతృప్తి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచవచ్చు అనే విషయం మీద ఒక రోజుపాటు పూర్తిగా చర్చించడం జరిగింది. సో ఈ సందర్భంగా అనేక విషయాలు దృష్టికి వచ్చాయి. ఒకటి, సిబ్బంది కొరత. దాదాపు 11,000 మంది డాక్టర్లు అవసరం ఉంటే 3,100 డాక్టర్ల కొరత ఉంది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు, ఉన్నా పని చేయట్లేదు, పని చేస్తున్న వాటికి రీఏజెంట్స్ లేవు. అదేవిధంగా కింద స్థాయిలో ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓల పనితీరు కొరత ఒకవైపు, పనితీరు స్ట్రెచ్చర్లు పనిచేయట్లేదు, వీల్ చైర్లు పనిచేయట్లేదు, పనిచేసిన రోగులకు అందుబాటులో ఎంఎన్ఓలు ఉండరు, సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, శానిటేషన్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. గతంలో శానిటేషన్ సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ మెరుగుపరచుకోవాలి? చాలా చోట్ల వైరింగ్ కాలిపోయింది, ఎక్స్రే మిషన్ చాలా రోజులుగా పనిచేయట్లేదు, సిటీ స్కానర్ కొన్ని నెలలుగా పనిచేయట్లేదు, డయాలసిస్ సెంటర్లలో మిషన్ చెడిపోయింది, టెక్నీషియన్ లేడు. చివరికి అనేక ఆసుపత్రుల్లో మంచినీటి కొరత గురించి కూడా చెప్పడం జరిగింది. బోర్లు కొన్ని సంవత్సరాలుగా బోర్లు ఎండిపోయి ఉన్నాయి, మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటరు సరిపోవట్లేదు. ఉదాహరణకు కడప ఆసుపత్రికి ప్రతిరోజు వారి అవసరం 2.5 గ్యాలన్ల మంచినీరు అయితే 1 గ్యాలన్ మాత్రమే వస్తుంది. ఎక్కడో దూరంగా ఉండడం కారణంగా ఒక పేషెంట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే 250 రూపాయల నుంచి 300 రూపాయలు. అంటే ఒక పేద ఆసుపత్రి చేయడానికి 300 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మహాప్రస్థానం దగ్గర నుంచి అంబులెన్స్ల కొరత. కనీసం ముఖ్య ఆసుపత్రులు 11 ఆసుపత్రులు జీజీహెచ్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మహాప్రస్థానం
అంటే బంధువులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈ కొరత ఉంది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు, ప్రజలకు ఏ రకంగా ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఒక సంవత్సరం తర్వాత చేయగలిగిన పనులు ఏంటి, తర్వాత 2 సంవత్సరాల తర్వాత చేయగలిగిన పనులు ఏంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి. మరుగుదొడ్లు, మూత్రశాలల్లో తలుపులు లేవని చాలా పెద్ద, నేను చెప్తున్నా, పెద్ద విజయవాడ లాంటి చోట లేదా కాకినాడ లాంటి చోట బాత్రూమ్ తలుపులు లేవు, మహిళలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంటే చిన్న విషయాలు, ఇటువంటి సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడైతే టాయిలెట్లో కొరత ఉందో లేదా సరైన నిర్వహణ లేదో వాటిని సరైన నిర్వహణ చేయడం, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్వహణ, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వీటి మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేపట్టాలి. ఆసుపత్రుల్లో వస్తూనే ఒక సానుకూల ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి. ఆ క్లీన్లీనెస్, పరిశుభ్రత కల్పించాలి. పరిశుభ్రత ఊరికే మనం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకూడదు, ఆసుపత్రులు చేసి చూపించాలి. దాని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా. దేశంలో మహిళలందరికీ రక్షణ కల్పించే విధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే అమలు చేయాలని బీబీ రామ్ డిమాండ్ చేశారు. కలకత్తాలో వైద్య విద్యార్థులపై అత్యాచారం చేసి హత్య చేయడాన్ని శుక్రవారం విశాఖలో ఆయన ఖండించారు. ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఒక మెడికల్ విద్యార్థి పైన అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఘోరంగా చంపేశారు. ఆమె అర్ధరాత్రి విధులు నిర్వహిస్తుంటే ఒక వేరే సెమినార్ హాల్లోకి వెళ్ళి తమ రిఫ్రెష్ అవ్వటం కోసం వెళ్తే ఇంత ఘోరంగా చంపేశారంటే ఏమన్నాలో అర్థం కావట్లేదు. అంటే సాక్షాత్తు ఒక హాస్పిటల్లో రక్షణ కల్పించిన దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యవస్థ ఉందని అడుగుతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం గతంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని పెట్టింది, ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అడుగుతున్నాను. అంటే ఈరోజు ఈ 20 చట్టాలు కానీ పెట్టింది అంటే ఏదైనా ఇష్యూ జరుగుతుంటే ఆ ఇష్యూని ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారు తప్ప దీనిపైన ఎందుకు శ్రద్ధ చూపించని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తారు కాబట్టి నేను తక్షణం చంద్రబాబు ఒకటే డిమాండ్ చేస్తాను. ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఈ సమస్యలు ఉన్నాయి. అంటే గాంధీజీ గారు ఎప్పుడైతే అర్ధరాత్రి మహిళ రోడ్డు పైన స్వతంత్రంగా నడుస్తుందో ఆ రోజే నిజ స్వతంత్రం చెప్పారు. మరి నిన్నే 78 స్వతంత్ర వేడుకలు చేసుకున్నాం. అంటే ఓ పక్కన మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం ప్రశ్నిస్తాను, ముఖ్యంగా చంద్రబాబు ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు ఈ విషయం పైన పూనుకోవాలి, మీపైనే ఉందని చెప్పి మనం చేస్తాను. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం కారణం ప్రత్యేక భూమిక పోషించింది మీరే కాబట్టి దీనిపైన మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా, మహిళా డాక్టర్లకి రక్షణ కల్పించేలాగా, లేకపోతే ముందు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ జీవితంగా భయపడే పరిస్థితి ఇస్తారు. కొన్ని తరాల తర్వాత మహిళా వైద్యులు లేకుండా పోతారు. సో నేను ఒకటే పోతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ చేసే నిర్ణయం మనం ఉన్నా లేకపోయినా చరిత్రలో మిగిలిపోతాం. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా మాత్రం చెప్తాను. అలా ఎవరైతే హత్య చేశారో 3 అంటున్నారు, ఒకరినే పట్టుతున్నారు, మిగతా ఇద్దరిని ఏమి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అడుగుతున్నారు. అంటే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడిగా ఉంటే ఇలాంటి తప్పులు చేస్తే కప్పు పుచ్చడానికి వ్యవస్థను వాడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, అలాంటి రాజకీయ లుచ్చాగాల్ని తక్షణం పార్టీని సస్పెండ్ చేయాలి. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ఏ అన్యాయం ఒక మహిళకి కాదు, ఎవరికి జరిగినా, ఒక మెడికల్ విద్యార్థికి కాదు, ఎవరికైనా సరే తప్పుగా ఉండాలి. ఇలాంటి వారికి శిక్ష స్పాట్లో జరగాలి తప్ప ఎట్టి బస్సులో ఆలస్యం కాకూడదు. అలా నేను కోరిక ఒకటి, చంద్రబాబు గారు తక్షణం మీరు కూడుకొని ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లోనే న్యాయం జరిగేలాగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేయాల్సిన బాధ్యత మీపై మనం చేస్తాను. నేను చేస్తున్న ఈ పోరాటం నా కోసం ఎవరి కోసం కాదు. ఇది ఒక మహిళలకి ముందు మన భారతదేశంలో మహిళలు గౌరవించే భారతదేశంలో జరుగుతుందంటే రేపు విదేశీ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం వచ్చిన ఆశ్చర్యపోవట్లేదు. ఇవాళ డ్రగ్స్ మాఫీ అయిపోయింది, అక్కడ ఆ ప్రిన్సిపల్ది బాధ్యత ఉందని చెప్పి ఆరోపణలు వస్తాయి. అంత తక్షణం
మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కుటుంబం న్యాయం చేసి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంక్లూడ్ అయ్యేలాగా, అలాగే ఇలాంటి చట్టాలని ఖచ్చితంగా అమలు పెట్టేలాగా చూడమని చెప్పి చంద్రబాబు గారు బీవీ రామ్ డిమాండ్ చేస్తారు. జై హింద్. తను విదేశాలకి పారిపోవడానికి ప్రయత్నించినట్లు వస్తున్న వార్తల్ని వైసీపీ నేత అవినాష్ ఖండించారు. నాపై మీడియా ఛానల్స్, టీడీపీ సోషల్ మీడియా ఖాతాలో అసత్య ప్రచారం జరుగుతుంది. దాదాపుగా 2 నెలల నుంచి విజయవాడలో ప్రజలకి అందుబాటులో ఉంటున్న తప్పుడు కేసులు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని ఒక వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు, అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలా. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశా. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ, దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.